షాలోమ్ ఎవ్రీవన్. మీరందరూ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూస్తూ ఉండొచ్చు. ఆ, సాక్ష్యం చెప్తుంటారు చాలామంది. దేవా, మాకు ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయింది, గ్యాస్ తెప్పించు, ఎలుకలు చాలా వస్తున్నాయి, ఎలుకలు పోవాలి, లేకపోతే ఇంకేందో నాకు బంగారం కావాలి, వెళ్ళగానే రోడ్డు మీద దొరికింది, ఇట్లా చెప్తున్నారు సాక్ష్యాలు. దీనివల్ల నిజమైన సాక్ష్యము, నిజంగా దేవుడు చేస్తే సాక్ష్యం లైఫ్లో ఎలా ఉంటుంది అనేవి తెలుసుకోలేకపోతున్నారు తెలియని వాళ్ళు. ఎవరైతే దేవుడి గురించి తెలియదో వాళ్ళకి ఇది ఒక కామెడీ అయిపోయింది. కామెడీగా ఎందుకు సృష్టించాలి? దేవుడు చేసిన గొప్ప కార్యాలు బైబిల్ గ్రంథంలోంచి కానీ నిజ జీవితంలో కానీ ఎన్నో జరిగి ఉన్నాయి. అవి చెప్పినప్పుడు విని వాళ్ళు నమ్మకం కలిగి దాని మీద అవునా, నేను కూడా ఒకసారి దేవుడిని ఒకసారి అడుగుతాను, నేను నమ్మను ఆయనండి, నాకు తెలియదు ఆయన ఎవరు, యేసు ఎవరు తెలియదు, దేవుడు ఎవరు తెలియదు, బట్ ఈయనకు చేశారంట కదా, నాకు చేస్తారేమో దేవుడు, నేను అడుగుతాను, ఒకవేళ చేస్తే నమ్ముకుంటాను అని. ఇలాంటి చాలా ఉన్నాయి సాక్ష్యాలు బయట. ఈరోజు భక్తులు, ఈరోజు దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఒకప్పుడు జస్ట్ గో టెస్ట్ గాడ్, ఒకసారి గో అండ్ టెస్ట్ హిమ్, రుచి చూచి ఎరుగుడి, యెహోవా ఉత్తముడు అని తెలుస్తుంది అని వాక్యం చెప్తుంది. ఇలాంటి వాక్యాలు చెప్పి లేదా ఇలాంటి గొప్ప సాక్ష్యాలు చెప్పి, నిజమైన సాక్ష్యాలు చెప్పి, అంటే సిల్లి ఇప్పుడు గ్యాస్ మీ ఇంట్లో అయిపోతే ప్రేయర్ చేస్తే మీ గ్యాస్ అరేంజ్ అయ్యి ఉండదేమో, ఎలుకలు పోయినాయేమో, మీకు బంగారం వచ్చిందేమో, కానీ మీరు చెప్పే విధానము అది పబ్లిక్లో అలా చెప్తే అవి చాలా కామెడీగా వెళ్తాయి. నీ కార్యాన్ని, దేవుడి కార్యాన్ని నవ్వుల పాలు చేయకు. అది ఎవరికన్నా మీరు వింటే కూడా ఇమీడియట్గా చెప్పండి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. నువ్వు ప్రార్థనలో అడిగేది నీకు దేవుడికి ఉండాల్సినది. ప్రార్థనలో మెయిన్గా ఏం అడుగుతారు, ఏం అడగాలని ఉందో తెలుసా? కీర్తన గ్రంథము 119, 119, 145, 146 ఈ వర్సెస్లో చదవండి. దేవా, నీ ఆజ్ఞల్ని, నీ కట్టడల్ని నేను బాగుగా గైకొని దాన్ని నడుచుకున్నట్లుగా నాకు నేర్పించు. భక్తుడు చెప్తాడు, నువ్వు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ నిన్ను ఎలా ఒబే అవ్వాలి, నీ కమాండ్స్ ఎలా నేను ఫాలో అవ్వాలి అని నాకు నేర్పించు. ఇలాంటి ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థనకి నీ లైఫ్ మారుతుంది. నీ లైఫ్ని చూసి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. అదే గొప్ప సాక్ష్యం. డూ నాట్ మేక్ గాడ్ ఆర్ టెస్టిమనీ యాజ్ ఎ కామెడీ. డూ నాట్ షో ఇట్ టు దెమ్ లైక్ దిస్. ఏం కాదు, దేవుడు వెక్కిరింపబడడు. నీ జీవితమే చూసుకో, జాగ్రత్త.